హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. రేవంత్ రెడ్డి పాలనలో క్రైమ్ డిటెక్షన్లో తెలంగాణ బీహార్ కంటే వెనుకబడిపోయింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. క్రైమ్ డిటెక్షన్ రేషియో బీహార్ కంటే దారుణం అయిపోయింది. తెలంగాణ బీహార్ కంటే దారుణం. బీహార్ అంటేనే అందరూ దేశంలో లాస్ట్ అనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో క్రైమ్ డిటెక్షన్ రేషియోలో బీహార్ కంటే కూడా తెలంగాణ వెనుకబడిపోయింది. ఇట్లా ఉంటే ఎవడన్నా కంపెనీ వాడు వస్తాడా? ఇక తెలంగాణకు పెట్టుబడులు పెడతారా? ఇలా ఎందుకంటే హోంమంత్రిగా కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు. ఏమనంటే తెలంగాణ పోలీస్ లోగో మార్చినాం. లోగోలు మారిస్తే ఏమొస్తుంది? తెలంగాణ బతుకుదెరువు మారుస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిని మారుస్తా, పోలీస్ లోగోను మారుస్తా, తెలంగాణ సింబల్ మారుస్తా, ఇంకేదో మారుస్తా అంటాడు. ఇవి మార్చుడు తప్ప నువ్వు మార్చిందేంది? నువ్వు చెప్పిందేమో తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుతురు తెస్తా, బతుకు తెరువు మారుస్తా అన్నావు. కానీ నువ్వు మారుస్తున్నదేమో టీజీని టీఎస్ ను టీజీ చేస్తా, తెలంగాణ తల్లిని మారుస్తా, తెలంగాణ పోలీస్ లోగో మారుస్తా, తెలంగాణ రాష్ట్ర సింబల్ మారుస్తా. దీంతో ప్రజల జీవితాలు మారుతాయా? ప్రజల బతుకు తెరువులు మారుస్తా అని చెప్పినావు కదా. నువ్వు చేస్తున్నదేంటి? పోలీస్ లోగోలు మార్చుడు కాదు, పోలీసులకు అవసరమైన సాంకేతికతను అందించు, పోలీసులకు అవసరమైన నిధులు అందించు, పోలీసులను వాళ్ళ పని వాళ్ళని చేసుకొని. పోలీసులు ఎంతసేపు ప్రతిపక్షముల మీద కేసులు పెట్టు, సోషల్ మీడియాలో పోస్టు పెట్టిండు, వాని లోపలై వీని లోపలై. ఈ పనులు కాదు కదా పోలీసులు చేయాల్సింది. ఇవాళ సంగారెడ్డి జిల్లా కూడా చెప్పాలి. దానికి పోయే ముందు రాష్ట్రంలో అనేక సమస్యలు వచ్చినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో పోలీసులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంతకుముందు టీఏ ప్రతి పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, ఏఎస్ఐ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ కేసీఆర్ ప్రభుత్వం నెలకు 15 రోజుల టీఏ ఇచ్చింది. రేవంత్ రెడ్డి వచ్చినాక దాన్ని 7 రోజులకు తగ్గించాడు. పరిశాన్ ఉన్నారు పోలీసులు పాపం. 15 రోజులు 7 రోజులకు తగ్గించాడు. सरेंडर लीव पैसలు 3 किस्तिल पेंडिंग ఉన్నాయి. संगारेड्डी में कोई कांस्टेबल को पूछो, आप स्टेट में कोई जिला में जाके पूछो, 3 सरेंडर लीवल पेंडिंग ఉన్నాయి. 3 क्वार्टर्ల సరెండర్ లీవ్లు పోలీసులే విడుదలైతలేవు. స్టేషన్ అలవెన్స్ ఇంతకుముందు కేసీఆర్ గారు ఉండగా కాయిదాలు వంకస్కనుడు, అదేందో టైపిస్ట్ ప్రింటింగ్ మిషన్ పనిచేస్తలేదు అన్నట్టుంటుండే. ప్రతి పోలీస్ స్టేషన్ కు 50,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. హైదరాబాద్ లో అయితే 75,000 ఇచ్చి, అరే మీ కాయిదాలు మీరు కొనుక్కోండి, ఎవరైనా పోలీస్ స్టేషన్ కు వస్తే మంచినీళ్ళు తాగిపియండి, ఛాయ్ తాగిపియండి అని కేసీఆర్ గారు పోలీసుల గౌరవం, పోలీసుల ప్రతిష్ట పెంచాడు. ఇప్పుడు అవి కూడా విడుదలైతలేవు. స్టేషన్ అలవెన్స్ విడుదల చేయాలంటే కూడా పైరవి చేయాలి సెక్రటరియట్లో పోయి. ఎవరైనా సిఐ పైరవి చేస్తానో లేకపోతే ఆ పర్సెంటేజ్ ఇస్తే ఆ పోలీస్ స్టేషన్కి వస్తున్నాయి, మిగతా పోలీస్ స్టేషన్లకు వస్తలేవు. ఇప్పుడు మళ్ళా పాత పద్ధతి, ఎవరైనా దొంగలు రౌడీ షీటర్లు ఉంటే ఆ రౌడీ షీటర్, అరే భయ్య మా ప్రింటర్ పని చేస్తలేదు కొనుక్కరా, అరే భయ్ మా అదేదో కాగితం వైట్ పేపర్లు అయిపోయినాయి కొనుక్కరా, గాడికి వచ్చింది మళ్ళా పాత పద్ధతికి వచ్చింది కదా. ఎందుకు విడుదల చేస్తలేరు అని నేను అడుగుతా ఉన్నా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.